హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కరుణాకర్ అండి. నేను ఈరోజు మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ యొక్క సింపుల్ స్ట్రెసెస్, స్ట్రెయిన్స్, వాటి యొక్క సమ్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ దాని గురించి చేస్తుంటానండి. ఇప్పుడు మనం ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లోని స్టార్టింగ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో చూద్దామండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా గ్యారంటీగా మనకి ప్రతి ఎగ్జామ్కి వచ్చినవి ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫస్ట్ లెసన్ సింపుల్ stresses and strains. ఇది మీ ఫస్ట్ లెసన్ అండి. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ మీకు ఫస్ట్ లెసన్. హలో, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సింపుల్ స్ట్రెసెస్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే, సింపుల్ స్ట్రెసెస్లో మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/R. సిగ్మా అంటే ఏంటంటే, సిగ్మా అనేది స్ట్రెస్ అండి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే Nm/mm². అలాగే P అనేది ఏంటంటే లోడ్ అండి. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్ అండి. తర్వాత ఏ అనేది ఏరియా. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే mm² అండి. ఇది ఫస్ట్ ఫార్ములా. రెండో ఫార్ములా వచ్చేసి స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఏ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్. దీనికి యూనిట్స్ అనేవి ఉండవండి. అలాగే డెల్టా అంటే చేంజ్ ఇన్ లెంత్ అండి. డెల్టా చేంజ్ ఇన్ లెంత్. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే mm అండి. దాని తర్వాత L అండి, అంటే ఒరిజినల్ లెంత్. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే mm అండి. తర్వాత థర్డ్ ఫార్ములా ఏంటండి యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ అంటే యంగ్స్ మాడ్యులస్ అండి. యంగ్స్ మాడ్యులస్. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే స్ట్రెస్ యొక్క యూనిట్స్ అండి. తర్వాత షియర్ మాడ్యులస్ యొక్క షియర్ మాడ్యులస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు ది షియర్ స్ట్రెయిన్. G అంటే షియర్ మాడ్యులస్. G అంటే ఏంటంటే షియర్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఇది కూడా Nm/mm² అండి. అలాగే టో అనేది ఏంటంటే షియర్ స్ట్రెస్. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే Nm/mm². దాని తర్వాత పై ఏంటంటే షియర్ స్ట్రెయిన్ అండి. దీని యొక్క యూనిట్స్ షియర్ స్ట్రెయిన్స్కి యూనిట్స్ అనేవి ఉండవండి. దాని తర్వాత బల్క్ మాడ్యులస్ K ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్.
ఇది ఒక యూనిఫామ్ వాల్యూమ్ ఉందండి. దాని దగ్గర మీరు లెంత్ హైట్ బ్రెత్ ఉంటుంది కదండి. దాని దగ్గర మీరు సింగిల్ ఫోర్స్ అయినా ఏదో ఒక సైడ్ సింగిల్ ఫోర్స్ అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే 3 డైరెక్షన్లో 3 ఫోర్సెస్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే అప్లై చేసేటప్పుడు బాడీ అనేది కంప్రెషన్ అవ్వచ్చు, ఎలాంగేషన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బల్క్ మాడ్యులస్ అంటారన్నమాట. బల్క్ మాడ్యులస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. దాని తర్వాత ఇంకేంటండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యొక్క ఇదేంటంటే ఫార్ములా అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అండి. వర్కింగ్ స్ట్రెస్ అని అనవచ్చు, డిజైన్ స్ట్రెస్ అని అనవచ్చు. డిజైన్ స్ట్రెస్ తర్వాత పాయిజన్స్ రేషియోని మనం 1/mతో కానీ మ్యూతో కానీ డినోట్ చేస్తుంటాం. పాయిజన్స్ రేషియో దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ lateral strain to the longitudinal strain. పాయిజన్స్ రేషియో వాల్యూ. పాయిజన్స్ రేషియో అంటే lateral strain to the longitudinal strain. ఈ lateral అంటే ఏంటంటే lateral ఇలాగ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుని, lateral అంటే ఇలాగ వెర్టికల్గా ఉన్నది. వెర్టికల్లో ఉన్నదే స్ట్రెయిన్ని lateral strain అంటారు. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఇలాగ యాక్సిస్లో ఉంది కదండి. ఈ హార్జెంటల్గా మనకి స్ట్రెయిన్ ఏదైనా ఉంటుంది దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఉంది కదండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం అల్టిమేట్ స్ట్రెస్లోనే చూసాం. మనకి కావాలంటే ఈల్డ్ స్ట్రెస్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఈల్డ్ స్ట్రెస్ బై డిజైన్ స్ట్రెస్. మనం ఈల్డ్ స్ట్రెస్ అల్టిమేట్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకి ఈల్డ్ స్ట్రెస్ అనేది డక్టల్ మెటీరియల్కి అనేది ఉపయోగిస్తామండి. అల్టిమేట్ స్ట్రెస్ అనేది ఇంకా డైరెక్ట్గా అండి బ్రిటిల్ మెటీరియల్కి అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్లో దీని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దీని డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుందండి. ఈ పాయింట్ని సి అంటారు, ఈ పాయింట్ని బి అంటారు, ఈ పాయింట్ని ఏ అంటారండి, దీన్ని డి అంటారు, ఇది ఈ అంటారు. ఇది డక్టల్ మెటీరియల్కి అండి. డక్టల్ మెటీరియల్కి ఇది ఈ పాయింట్ని సి అనే పాయింట్ని ఈల్డ్ పాయింట్ అంటారు. ఈల్డ్ పాయింట్. ఈ అనే పాయింట్ సి అనే పాయింట్ని అల్టిమేట్, డి అనే పాయింట్ని అల్టిమేట్ పాయింట్ అంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది బ్రిటిల్ మెటీరియల్ ఇది బ్రిటిల్ మెటీరియల్ కింద వస్తుందండి. బ్రిటిల్ మెటీరియల్ కింద దీని డయాగ్రామ్ ఎలా వస్తుందంటే డైరెక్ట్గా ఎలా వస్తుంది. ఇది క్యాస్ట్ ఐరన్ మాత్రం పనికోసం ఉంటుంది. ఇది అల్టిమేట్. ఇక్కడ మనం అల్టిమేట్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్యాస్ట్ ఐరన్కి ఇది బ్రిటిల్ మెటీరియల్. పాయిజన్స్ రేషియో అయిపోయింది కదండి. తర్వాత చేంజ్ ఇన్ లెంత్ మనకి ఎలాంగేషన్ ఫార్ములా ఇచ్చాను అనుకో. చేంజ్ ఇన్ లెంత్ PL/AE. P/Aని సిగ్మా ఎల్ బై ఈ అని కూడా రావచ్చు. సిగ్మా అంటే ఏంటి, ఇక్కడ P/A కదా, అలా కూడా మనం రాసుకోవచ్చు. మనకి ఎర్రర్ కట్టడానికి ఒక్కో ఫార్ములా ఉంటుందండి. ఒక్కో దానికి మీరు జాగ్రత్తగా గమనించలేకపోతే చూసుకుని A=π/4d². ఇది సాలిడ్ షాఫ్ట్ కండి. A=π/4d². ఇదని సాలిడ్ షాఫ్ట్కి. ఇంకోటి A=π/4 క్యాపిటల్ D² మైనస్ స్మాల్ d². ఇది హాలో షాఫ్ట్ కండి. ఇది 12th. A=L/B లెంత్ ఇంటూ బ్రెత్. ఇది రెక్టాంగులర్ షాఫ్ట్ కండి.
ఇవన్నీ మనకి సింపుల్ స్ట్రెసెస్ మీద ఉండే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అలాగే మనం క్యాలిక్యులేట్ చేసేది పర్సంటేజ్ ఎలాంగేషన్ అండి. పర్సంటేజ్ ఎలాంగేషన్ ఫార్ములేట్ అంటే ఎలాంగేషన్ బై మనకి ఒరిజినల్ లెంత్ అండి. ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ 100 అండి ఎలాంగేషన్. దీని ఫార్ములేట్ అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ బై ఇనిషియల్ లెంత్ ఇంటూ 100. అంటే ఒక బాడీ మీద లోడ్ పడేటప్పుడు స్ట్రెస్ పడేటప్పుడు అది స్ట్రెయిన్ అవుతుందన్నమాట. అదే ఎంత ఎలాంగేట్ అయిందో ఆ ఫైనల్ ఎలాంగేషన్ అవుతుంది కదండి ఎగ్జాక్ట్గా. సపోజ్ మనకి బాడీ అనేది 8 mm ఉందనుకోండి లెంత్, మనకి దాని మీద టెన్షన్ లోడ్ పడేటప్పుడు అది మనకి దగ్గర 106 mmకి వస్తుంది అనుకో. అప్పుడు దాని యొక్క ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని మనం ఎలా చెప్తామంటే అప్పుడు ఫైనల్ లెంత్ 106 బై ఒరిజినల్ లెంత్ 80 mm బై 80 mm ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ ఎలాంగేషన్ వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ కడతాం కాబట్టి ఇంటూ 100 అనేది మనం వేయాలండి. ఇంకోటి ఏంటంటే పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా. దీని ఫార్ములా ఏంటంటే A0 మైనస్ AF బై A0 ఇంటూ 100. పర్సంటేజ్ రిడక్షన్ అంటే A0 అంటే ఒరిజినల్ ఏరియా మైనస్ ఫైనల్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా ఇంటూ 100 అంటారు. ఇది పర్సంటేజ్ రిడక్షన్ యొక్క ఏరియా. A0 ఇక్కడ పైన చూసారా ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ వేసాను, కానీ ఇక్కడ ఇనిషియల్ ఏరియా మైనస్ ఫైనల్ ఏరియా అని వచ్చినాయి. అంటే ఇక్కడ ఇనిషియల్ ఏరియా అనేది పెద్దగా ఉంటుంది, ఫైనల్ ఏరియా వచ్చేటప్పుడు మనకి చిన్నగా అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా డిఫరెన్స్ చేయాలండి. చిన్నదాని కాకుండా ఈ పెద్ద దాంట్లో నుంచి ఎప్పుడైనా చిన్న దాంట్లో తీసుకోవాలి. చిన్న దాంట్లో అప్పుడు పెద్ద దాంట్లో తీయలేం కాబట్టి ఇక్కడ ఏరియాలోనే ఇనిషియల్ ఏరియా మైనస్ ఫైనల్ ఏరియా వేసాం. అక్కడ ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ వేస్తాం. ఎందుకంటే ఫైనల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇనిషియల్ లెంత్ అనేది తక్కువగా ఉంటుందండి. అలాగే ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే టేక్ ఒరిజినల్ ఏరియా వైల్ క్యాల్కులేటింగ్ take original area while calculating any type of stress అండి. మనం ఇందులోని సంస్థలోని ఏదైనా మనం స్ట్రెస్ అంటే ఏ స్ట్రెస్ ఫైండ్ అవుట్, ఎలాస్టిక్ లిమిట్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసిన, అల్టిమేట్ ఈల్డ్ పాయింట్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసిన, అల్టిమేట్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసిన, ఎక్కడ బ్రేకింగ్ పాయింట్ దగ్గర స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసిన, ఎక్కడైనా స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా కదా, అక్కడ ఏరియా అనేది చూసిన ఆ ఏరియా అనేది ఇనిషియల్ డయామీటర్తో స్టార్టింగ్ డయామీటర్ ఎంత ఉందో ఆ డయామీటర్ ద్వారా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే. అంతేగాని మనం డిఫార్మేషన్ అయిపోయిన తర్వాత నెక్ ఏరియా అనేది మనం తీసుకోకూడదండి. ఇక్కడ ఏరియా అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏరియా అనేది ఓన్లీ మనకి ఇనిషియల్ ఏరియా డయామీటర్ ఎంత ఉంటుందో ఆ డయామీటర్ ద్వారా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్ డయామీటర్ ఏరియా ఉంటుంది కదండి, అది ఎప్పుడు తీసుకోవాలంటే పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ తీసుకుంటారండి మీరు. ఓకేనండి. దీని తర్వాత ఇంకా మీకు వచ్చేది ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అండి. ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. ఇక్కడతో మీకు ఫార్ములాస్ అయిపోయింది. దీని తర్వాత మీకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఇస్తే అది ఒక్కొక్కటి మనం సాల్వ్ చేద్దండి. ఇది ప్రిపేర్ అవుతే మీరు గ్యారంటీగా నాది ఈ వీడియోస్ కానీ మీరు ఫాలో అయితే మీరు గ్యారంటీగా ఫైనల్ ఎగ్జామ్స్లో గ్యారంటీగా పడిపోతుంది. ఇది సేమ్ నేను ఫైనల్ ఎగ్జామ్స్లో ఏదైతే మోడల్ ఇస్తారో నేను అదే మీకు చెప్తానండి. మీరు ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే పక్కాగా మీరు ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవ్వడం కాదు మంచి మార్కులు వస్తాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకేదో ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అది అని చెప్తే మనకు కామెంట్ అవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్.